పొలిటికల్ పార్టీ పుట్టాలా నిజాయితీగా బీసీల పార్టీయా? బీసీల పార్టీ నిజాయితీగా బీసీల కోసం పనిచేయగలిగేటటువంటి నిజమైనటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీని లేవనెత్తి షెడ్యూల్ కాస్ట్ను కలుపుకొని పోతే, అంటే కొత్త పార్టీ పుట్టాలని ఏం లేదు, ఆ రకమైనటువంటి పొలిటికల్ అంబిషన్ను ఇక్కడ మనం చేసి ర్యాలీ చేయాలి ప్రజల్ని. అప్పుడు ఎస్సీ బీసీలు కలిస్తే రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే కానీ ఇప్పుడు ఓన్లీ బీసీ అంటే మళ్ళా అంటే పార్టీ పెట్టేవాళ్ళు కానీ ఆలోచించే విధానం ఎట్లుంటుంది అంటే ఓన్లీ బీసీ అంటే మళ్ళీ మిగతా వాళ్ళు దూరం అవుతారేమో, అట్లా అధికారం మిగతా వాళ్ళని దూరం కావట్లేదు. నేను ఇప్పుడు ఆయన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని మళ్ళీ ఓన్లీ బీసీలు అన్న ఒక లైన్ తీసుకొని ఆయన పెట్టిండు. అవును, అంటే ఇప్పుడు ఆయన పెట్టిండు, ఇంకెవరైనా పెట్టడానికి ఆలోచించడానికి రకరకాలుగా ఆలోచిస్తారు కదా. నేను అంటుంది అదే. మరి నేనేమంటున్నానంటే ఎస్సీలను దూరం పెట్టమంటలేను, ఎస్సీల సమస్యను ఈ వచ్చిన పార్టీ కరెక్ట్గా అడ్రస్ చేయగలగాలి. ఇలా బీఎస్పీ ఉంది, బీఎస్పీ ఫెయిల్ అయిపోయింది, అట్టర్ ఫెయిల్, నిర్మాణాత్మకమైన ఫెయిల్ ఉంది అక్కడ. నేను చెప్తున్నా ఓపెన్గా. కాబట్టి ఏంటంటే చేయలేరు వాళ్ళు, అయిపోయింది. ఇప్పుడు నిజంగా మనం చేయాలంటే ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి వచ్చినటువంటి పార్టీ కానీ బ్యాక్వర్డ్స్ క్లాస్ నుంచి వచ్చిన లీడర్ కానీ ఎస్సీలను దూరం చేయమని అంటలే నేను, వాళ్ళని కరెక్ట్గా అడ్రస్ చేయగలగాలి, వాళ్ళకి ఏం అవసరమో చెప్పగలగాలి. అట్లాగే బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఇలా మల్లన్న పెట్టిండి అంటారు మీరు. నేనేమంటున్నా, నేను మల్లన్న పెట్టడం కాదు, ఎవరైనా పెట్టడానికి స్వాగతించాల్సిందే, తప్పు కాదు, మనం 100% స్వాగతిస్తాం. కానీ బ్యాక్వర్డ్ క్లాస్ అసలు సమస్య ఏంది ఒక ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మల్లన్నైనా మీరైనా నేనైనా ఇంకొకలమైనా బ్యాక్వర్డ్ క్లాస్ అసలు సమస్య ఏంది, బ్యాక్వర్డ్ క్లాస్ సమస్యను ఎట్లా మనం అడ్రస్ చేయగలుగుతాము, ఆ ఆకాంక్షలను ఎట్లా నెరవేర్చగలుగుతాము, అది చూడాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమమే మనకు ఉదాహరణ. 69 వరకు 70 వరకు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమము తెలంగాణ ప్రజల యొక్క నిజమైనటువంటి ఆకాంక్షలను నెరవేర్చలే, రిఫ్లెక్ట్ చేయలే. ఓన్లీ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ లీడర్ల యొక్క, అంటే మరి చెన్నారెడ్డి కావచ్చు, లేకపోతే కొండ వెంకటరంగారెడ్డి కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ సమూహాల మధ్యనే తిరిగింది. అది 100% తెలంగాణ ఒరిజినల్ ఆకాంక్షను నెరవేర్చాలి. ఇప్పుడు సరే మల్లన్న ఆయన పార్టీ లైన్ లో ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు చాలా మంది బహుజన రాజ్యాధికారం అని ముందుకు వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మందకృష్ణ గారు ఒక పార్టీ పెట్టారు, ఎంఎస్ఎఫ్ఆర్ సంథింగ్, ఆయన అది ఉన్నది. సో దాని తర్వాత విశారదన్ ఆయన ఒక ధర్మ సమాజ్ పార్టీని ఆయన ఒక పార్టీ పెట్టిండు. ఇంకా రీసెంట్ కాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. నేను సామాజిక న్యాయానికి కట్టుబడి అదే రకాలుగా ఆయన పార్టీ లైన్ కింద ఆయన పనిచేస్తున్నాడు. సో ఈ నాయకత్వాలన్నీ ఇంకా ఈ సందర్భంలో ముందుకు వచ్చే అవకాశం లేదా? అంటే నేను అదే చెప్పాల్సుకున్న అంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మీరు ఆల్టర్నేట్ అంటున్నారు కదా, అంటే వాటిలోంచి కూడా ఆల్టర్నేట్ వెతుక్కోవచ్చా అని. మనం ఏ పద్ధతిలో అడ్రస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. బ్యాక్వర్డ్ క్లాస్ని ఎట్లా అడ్రస్ చేస్తున్నావు నువ్వు, నేను అడుగుతున్నా. రఘు, నువ్వు నా దగ్గర వినాల్సిందే, నేను చెప్తా, నువ్వు నా దగ్గర నేర్చుకో అంటే నువ్వేమంటావు అంటే, నీ అమ్మ నువ్వు నిన్నమన్నా కదా అక్షరాలు నేర్చుకున్నావు, నువ్వు నాకు చెప్పేది నేను కాడ నేర్చుకుంటేందిరా అంటాడు. నేను ఏమంటున్నా అంటే అసలు ఫస్ట్ ఒక భావజాల నేను కృష్ణాన్నను వ్యతిరేకిస్తలే, ఇంకొకరిని వ్యతిరేకిస్తా, నాకు అవసరం కూడా లేదు. నేను నా పాయింట్ ఏంటి ఇక్కడ అంటే, నువ్వు ఒక స్పష్టమైన నిర్దిష్టమైన లక్ష్యాలను చేర్చుకోవాలనుకున్నప్పుడు, మీరు సైకాలజీ చదవండి, చేయాలన్నప్పుడు దానికి సంబంధించినటువంటి భావజాల వ్యాప్తి జరగాలి. రైట్? బ్యాక్వర్డ్ బహుజన, అసలు బహుజన అన్న పదమే తప్పంటారు వాళ్ళు, మీరు చెప్పిన వాళ్ళంతా ఒక దశలో. మళ్ళీ ఆల్టర్నేట్ ఫామ్స్ ఎంచుకున్నారు, అది వేరే సంగతి, నేను దాన్ని వదిలిపోను. కానీ ఆ వాతావరణమే క్రియేట్ కాకుండా నువ్వు అధికారం ఎట్లా తీసుకొస్తావు అని అడుగుతున్నా. బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎస్సీలు కూడా మా వాళ్ళే, వాళ్ళకు కూడా సమస్యలు ఉంది, వాళ్ళ ఓట్లు మాకు అవసరము, వాళ్ళ అవసరం ఇక్కడ పొలిటికల్గా ఉంది, సోషల్గా ఉంది అని చెప్పేసి అనుకునేటటువంటి వాతావరణం నిజంగా తెలంగాణలో ఉందా మీరు చెప్పండి? లేదు, గ్రామాల్లో చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా గ్రామాలే కాదు, పట్టణాల్లో కూడా మీరు రండి, నేను తీసుకుపోతాను. సో నా పాయింట్ ఏంటంటే, ఆ రకమైన తెలంగాణ కావాలనే వాతావరణాన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా క్రియేట్ చేసిన వాళ్ళు, ఇన్క్లూడింగ్ ఇడ్లీ అమ్ముకునే కాంచి మొదలు పెడితే కులం లేదు, మతం లేదు, కూలి లేదు, పని లేదు, ఏది లేదు, ప్రతి ఒక్కడు జై తెలంగాణ అన్నాడు. ఒక ఉద్యమం రావడానికి భావజాలపరమైనటువంటి వాతావరణాన్ని అంత ఒక లేయర్ ఏర్పడాల, అప్పుడు నువ్వు అనుకున్న రిజల్ట్ వస్తుంది.
మరి ఇప్పుడు మీరు అంటున్నది 3 years లో ఇది ఎట్లా నేను 3 years లో చేస్తాను, నేను ఎవరిని అంటలేదు. చెప్తున్నా 3 years లో ఆల్టర్నేట్ వచ్చి చేసేటువంటి అవకాశాలు మరి ఉన్నాయా? లేవా? ఉన్నాయి లేవా? ఏమో మళ్ళీ వీడు పోతే వాడు పోతే వీడు అనే పరిస్థితి. అట్లా కాకుండా నేనేమంటున్నా, తెలంగాణలో ఉన్న విద్యార్థులు, మేధావులు అనే బ్యాక్వర్డ్ క్లాస్ అంత ఒక్కసారి రమ్మని చూద్దాం బయటికి. ఎందుకు రాదు? అది జరగట్లేదు. అదే నా బాధ. నేను చెప్తుంది అప్పటి నుంచి అదే నా పాయింట్. అదే అది జరగట్లేదు. తెలంగాణలో ఉన్న బీసీ మేధావులందరూ బయటికి రావాలి. ఇంకో పార్టీకే సపోర్ట్ చేయొద్దు. నేను క్లియర్గా చెప్తున్నా. నేను కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ గుట్టి కింద అట్లా లేదు. అది అన్ని బంద్ చేసి, అవన్నీ బారాకున్ మాఫ్ అవన్నీ పక్కన పెట్టేసేసి, ఒరిజినల్గా బ్యాక్వర్డ్ క్లాస్ మేధావులని, విద్యార్థులను, నేతలను, రాజకీయ నాయకులను అందరిని ఒక్కసారి బయటకు వచ్చి నిలబడమనండి. ఎంత పెద్ద సమూహం అవుతుంది తెలుసా? మండలం, ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్కరు పంచుకోండి. లేరా అంతమంది జనం బ్యాక్వర్డ్ క్లాస్? లేరా? మిగిలిపోతారు. ఇంకా ఎన్ని టికెట్లు అడుగుతారు కాంగ్రెస్ లో? ఎంతమంది టికెట్లు అడుగుతారు బీజేపీలో? ఎంతమంది తిడతారు? నేనేమంటున్నాడే, సొంత ఇల్లు పెట్టుకొని కిరాయిట్లకి ఎందుకు పోతావు అని అడుగుతున్నా నేను. ఓకే, అవి కిరాయి ఇల్లు. నీకు సొంత ఇల్లు తయారు చేసుకోమంటున్నా. సొంత ఇల్లు కట్టుకుంటే ఎప్పటికి ఉంటుంది. కిరాయి ఇల్లు ఉంటే నువ్వు కిరాయి కట్టినంతసేపే ఉంటుంది. నువ్వు దాని కాడి మోసినంతసేపే, దాని జెండా మోసినంతసేపే, దాని ఐడియాలజీ మోసినంతసేపే. మరుక్షణం నేను గడపవతలు మెడబట్టి గెంటేసేస్తాను. కాబట్టి నేను 100% బ్యాక్వర్డ్ క్లాస్ని అపీల్ చేస్తున్నా మీ ద్వారా. ఈ రాష్ట్రంలో రావాల్సింది బ్యాక్వర్డ్ క్లాస్ విప్లవమే, మరొకటి కాదు. అట్లయితేనే మనం అనుకుంటున్న తెలంగాణ వచ్చినట్టుగా బహుజన రాజ్యాధికారం అనేది వస్తుంది. లేకపోతే రాదు. చిన్నప్పుడు క్లాసులు చెప్తుండే మాకు మార్క్సిజంలో రష్యాని ఎట్లా చూపించేది తెలుసు అసలు? బరే బాబరే, రష్యా భూతల స్వర్గంలో చూపిస్తే నిజంగానే వచ్చేస్తుంది రా అనుకొని కట్టపగ్గాలు లేకుండా తిరుగుతుండే. అర్థమైందా? తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు అట్లే చూపించరు. కానీ నిజంగా బ్యాక్వర్డ్ క్లాస్ అట్లాంటి ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తే ఆ రెండిట్లో చూడలేకపోయినాం, కానీ ఇక్కడ చూడొచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది. రెమండస్ రెవల్యూషన్ మనం చూడొచ్చు. ఒక ఆశతోని, బలమైన పట్టుదలతోని. నేనేమంటున్నానంటే అది అసాధ్యం అనేది అయితే కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఎస్సీలు అంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసి ప్రాక్టీస్ చేసి ఇప్పటికి కూడా ఏమన్నాడు అంటే, వాడు చండాల దర్శనే సద్య ఆదిత్యం అవలోకయేత్. చండాలుని గనక నువ్వు చూసినట్లయితే వెంటనే సూర్యుని వైపు తిరిగి మొక్కాలని పాపం పోతుంది అన్నాడు. చూస్తేనే పాపం అన్నాడు. చండాల స్పర్శనే, చండాలుని గనక ముట్టుకున్నట్లయితే సచేల స్నానమాచరేత్. ఉన్న బట్టలతో సహా మీద నీళ్లు పోసుకొని, బట్టలు కూడా ఇప్పొద్దు, ఎందుకంటే బట్టలు కూడా మురికిపోతుంది, మైలైతే అని నీళ్లు తెచ్చుకొని మీద పోసుకుంటే మురికిపోతుంది అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇలా అసలు మీరు ఊహిస్తారా? ఆ స్థాయి అప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితికి సంబంధం లేదు కదా. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి దాంట్లో ఒక షెడ్యూల్ కాస్ట్ పిలవడాన్ని విన్నా నేను అతన్ని, అభిజిత్. ఆ స్థాయి సాధ్యం కాదు కదా. అంటే వచ్చినప్పుడు తెలంగాణలో బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క స్టిమ్యులేషన్, బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క చైతన్యం, బ్యాక్వర్డ్ క్లాస్ యొక్క రివల్యూషన్ ఎందుకు సాధ్యంగా చెప్పండి? ఖచ్చితంగా సాధ్యం. నేను చెప్తున్నా రియాలిటీ చెప్తున్నా. నేను అబద్ధం చెప్పట్లే, లేకపోతే నేను కాని పనులు చెప్పట్లేను, ఉత్తగ మొహమాటం కోసం, ప్రజల మెప్పు పొందడం కోసం చెప్పట్లేను. నేను ఈ రాష్ట్రంలో ఏం జరగాలనో అది చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఏది జరగాలనో అది చెప్తున్నా నేను. అర్థమవుతుంది. కాబట్టి 100% బ్యాక్వర్డ్ క్లాస్ మాత్రమే ఈ రెవల్యూషన్ సాధించగలుగుతుంది. చూద్దాం సార్. అదర్వైజ్ సాధ్యం అవుతుందని మనం కోరుకొని మనం ముందుకెళ్దాం.